కాంగ్రెస్ సీనియర్ నేత ఆది శ్రీనివాస్ మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ పాలనలో 10 రకాల భూముల కబ్జాకు గురయ్యాయని, ఆక్రమణలకు గురైన భూములను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో 10 రకాల భూముల కబ్జా కాలేదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ కార్యాలయం, తెలంగాణ భవనం కూడా ఆక్రమించిన స్థలంలో కట్టారని ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. చిత్తశుద్ధి ఉంటే ఆక్రమించి కట్టిన భూమిని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలని సవాల్ విసిరారు. ప్రైమ్ టైం లొకేషన్లో 2 కోట్లకు ఎకరం ఉన్న భూములు సైతం 50 లక్షల పైచిలకు ఉన్నటువంటి భూములు సైతం ఈరోజు మీ 9.5 సంవత్సరాల పరిపాలనలో విచ్చలవిడిగా అరులకు చెందాల్సిన భూములు, భావితరాల ప్రజలకు చెందాల్సిన భూములు, పేద ప్రజలకు చెందాల్సిన భూములు, వాటర్ ట్యాంకుల నిర్మాణమో, స్కూళ్ళ నిర్మాణమో, ఇందిరమ్మ ఇళ్ళ కోసమో ఇవ్వాల్సినటువంటి భూములు ఒక్కొక్కటి చదువుతారు దయచేసి మీరందరూ కూడా. జంగు సిపాయి భూములు, శిఖం భూములు, పోరంబోకు భూములు, బంచరాయి భూములు, అసైన్మెంట్ భూములు, లావణి పట్టాకు సంబంధించిన భూములు, ఆఖరికి దేవాలయం సంబంధించిన భూములు, ఫారెస్ట్ భూములు, చెరువులను కూడా కబ్జా చేసే విధంగా. ఇంకోటి కారీజ్ ఖాతా, కేకే ఖాతా